హలో గురు, చెప్పండి. శంకర్ తను ఇంకా రాలేదేంట్రా? కాసేపు వెయిట్ చేయ గురు, వస్తుంది. వస్తుందటావా? మాట తప్పదు, తను అందరిలాంటి అమ్మాయి కాదు. అంత ప్రత్యేకమా? చూసిన తర్వాత నీకే తెలుస్తుందిగా ఎంత ప్రత్యేకమన్నది. తను మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి గురు. మంచి కుటుంబం అంటున్నావు, మరి ఇలాంటి దారిలోకి ఎలా వచ్చింది? ఏవో అనుకోని పరిస్థితులు అలా మార్చేశాయి తనని. నిజమే, పరిస్థితులు ఎలాంటి వచ్చినైనా దారి తప్పించగలరు. హలో గురు, దారిలోకి తెప్పించను గలవు. అయినా ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళదు తను. అంటే ఇప్పుడు నాతో రాదంటావా? బాగా తెలిసిన వాళ్ళు, తనకు నచ్చిన వాళ్ళైతేనే కానీ చాయిస్ తనదే కానీ మనది కాదన్నమాట. అవును గురు, తను చాలా డిఫరెంట్. తన రేటు కూడా కాస్త ఎక్కువే. అమ్మాయి నాకు నచ్చాలి కానీ బోడి డబ్బు ఎంత కావాలన్నాయి. శంకర్ శంకర్ ఫ్రెండ్. ఈ సిటీలో బ్యాట్ కంపెనీకి నేను ఒక్కనే ఉన్నాను. మీతో శంకర్ చెప్పాలనుకుంటాను. అదేం లేదు, అందం కోసం ఎదురు చూడటం కూడా ఆనందమే. అవును, నేను మీకు నచ్చానా? కానీ నువ్వు నీ ఇష్టానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావంట కదా, శంకర్ చెప్పాడు. అవసరానికి మించి నేను ఆశపడు, అనవసరంగా ఏది ఆశించు. అందుకే నా కోసం ఎంతమంది వచ్చినా వాళ్ళలో నాకు నచ్చిన వాళ్ళకే నా అందాన్ని పంచుకుంటాను. మంచి అలవాటు. నీ మాట పట్టి చూస్తుంటే నువ్వు చాలా ప్రత్యేకంగా కాదు. బై బై, నీ పేరు? స్వప్న. వావ్, స్వప్న చాలా బాగుంది. స్వప్న అంటే కళ కాబట్టే కదా నేను రాత్రుల కల్లా వచ్చి మరువలేని సుఖాన్ని పోతూ ఉంటాను. ఇంతకీ రాత్రి నా కళ నెరవేరుతుందా లేదా? నా కళ నెరవేరినట్టే. శంకర్ చెప్పారా? ఆ స్వప్న యూజువల్లీ నువ్వెంత తీసుకుంటావు? మీ ఇష్టం, ఇంతనే లేదు, మీరు ఇవ్వగలిగినంత ఎంతైనా సరే. నువ్వు చాలా సెన్సిటివ్ అనుకుంటాను. ఎలా ఊహించారు? నీ మాటలు బట్టే. ఎక్కువగా ఆశపడని వాళ్ళు, ఏది ఆశించని వాళ్ళు తన సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని ఎక్కడో చదివాను. అంటే నా నుంచి ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం అందాలి అని నాకు అనిపిస్తే ఏదో విధంగా హెల్ప్ చేయాలని ట్రై చేస్తాను. ఓకే, అంతకు మించి ఎవరి మీద పెద్దగా ఏ ఫీలింగ్స్ ఉన్నాయి. గుడ్ హ్యాబిట్స్. స్వప్న, వెళ్దామా? ఎక్కడికి? మా ఇంటికి. అక్కడి ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. మీ ఇల్లు చాలా దూరం అనుకుంటాను. దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలంటే ఎలా? డోంట్ వరీ, ఎంత నైట్ అయినా సరే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత నాది. ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ? మధురానగర్. మధురా నగర్ అంటే టువర్డ్స్ సింధు కాలనీ? అక్కడే. మా ఇల్లు వచ్చేసింది. ఓ, ప్రశాంతంగా ఉండని. అక్కడ అయిపోయాడే లోపల కోసం. ఇదే మా ఎలా ఉంది? బాగా డబ్బులు మనుషులుండే ఖరీదైన ఇల్లు. చాలా బాగుంది.
ఇన్ని రోజులుగా నువ్వు నాకు కనపడకపోవడం నిజంగా నా దురదృష్టం. అందానికి ఈర్ష్య కలిగించే అందం నీకు. మీతో వచ్చే అమ్మాయిలతో ఇలాగే చెప్తారనుకుంటా. అరే ప్రామిస్ నమ్మవా? ఇలాంటి పాటలు నేను రోజు వినేవే. నీకు రొటీనే కావచ్చు, బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఓ అమ్మాయిని పోగొట్టాను. అమ్మాయిని పొగట్టుతూ చేస్తే ఆ పొందు బహు పసందుగా ఉంటుందని మీ మగవానికి బాగా తెలుసులేదు. అవును, ఇంతకీ ఇంట్లో మీరొక్కరైనా ఉండేది? అంటే దాదాపుగా అంతే. సమాధానం చెప్తాను కలిసేపు ఆలోచించారేంటి? అంటే ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నా లేనట్టే. నేను మీరు ఒక్కరైనా వచ్చాను. ఈ రాత్రి నువ్వు నాతో ఎవ్వరూ నేను డిస్టర్బ్ చేయను. నేను ఏ విషయం ఎవరితో షేర్ చేసుకోను. డోంట్ వరీ. ఐ నో డబ్బు సొసైటీలో హోదా ఉన్నా ఇలాంటి వాడికి ఈ అడ్డగాలు దనుకోనికి అర్థం కాలేదు కదా. నాకు అందని ఆనందాన్ని డబ్బుతో కోరుకుంటున్నాను. ఈ ఇంటికి ఆ కేకలు మామూలు పట్టించుకో. స్వప్న వదిలే. ఒక్కసారి నీకు స్వప్న నీకు అభ్యంతరం? నాకు దేనికి అభ్యంతరం లేదు. స్వప్న స్నానం చేస్తావా? గీత స్నానం చేస్తావు? ఫ్రెష్గానే ఉన్నాను. ఇంట్లో స్నానం చేసి వచ్చాను. సరే అన్న చేంజ్ చేసుకుంటావా? పోనీ నైట్ అన్న కావాలా? లోపల రూమ్ లో ఇస్త్రీ చేస్తే చేతిలో ఉన్నాయి. వద్దు, నాకు శారీనే కంఫర్టబుల్గా ఉంటుంది. స్వప్న ఎందుకు టెన్షన్ పడుతున్నా చెప్పు. ఆమె గురించేనా? అలా మూలుగుతూ కేకలు పెట్టాను తప్ప తను ఇంకేం చేయదు. డోంట్ వరీ, బీ ఫ్రీ. ఇది నీ ఇల్లే అనుకో. స్వప్న మా కంపెనీ అధికారులు కాల్ చేస్తారు, మాట్లాడతారు. హలో సార్ చెప్పండి సార్. అలాగా ఓకే 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 ఫైల్స్ తీసుకొని రేపు అలాగే రఫ్ అండ్ ఒకటి మా ఇంట్లో ఉంది. నేను ఇప్పుడే మీకు సెండ్ చేస్తాను. ఒక 2 minutes సెండ్ చేయండి ప్లీజ్. స్వప్న మాధవ్ గారికి ఫైల్ కావాలంటున్నారు, సెండ్ చేస్తాను. ఒక 2 minutes. అలాగే. థ్యాంక్ యూ. ఇప్పుడే సెండ్ చేశాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. యా కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? రైట్ సార్, బాయ్. స్వప్న నిలబడి ఉన్నావే, కూర్చోవచ్చు కదా. అంటే నేను నిలబడి నీళ్ళు తాగే మనిషిని. ఎందుకు నవ్వుతున్నారు? నేను పరిగెత్తి పాల్తాను చూసావా? 2 విభిన్న మనస్తత్వాల మనం ఎంత చిత్రంగా కలిసాం. అవును, ఈ లోకంలో ఏది కారణం లేకుండా జరుగుతుంది. యా యు ఆర్ రైట్. స్వప్న ఇక్కడ బాగా చలిగా ఉంది కదా. ఈ పెక్కేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన. నీకు అది ఇబ్బందా? థ్యాంక్ యూ. నా కంపెనీ ఇస్తావా? నీకు అలవాటు లేదా? గుడ్ హ్యాబిట్స్. ఓకే, నేను ఇప్పుడు తీసుకోలేదు. 10 నిమిషాలు ఆగి తర్వాత తీసుకుంటాను.
ఏదో బాధను భరిస్తున్నట్టు కదలేని స్థితిలో బెడ్ మీద అలా పడుకునండి. ఎవరి ఉంటారా మీరు? స్వప్న రిలాక్స్ అవుతున్నావా? చాలా రోజుల తర్వాత అంతులేని ఆనందాన్ని ఆస్వాదించాను. అందించినందుకు చాలా థ్యాంక్స్. అది నా వృత్తిదే. తను నా భార్య. మీ భార్య? ఆమె క్రింద పడ్డట్టు శబ్దం వచ్చింది. కంగారు పడ, తను లేచి రాలేదు. ఆమె వస్తుందని కాదు, ఆమె ఎందుకలా బాధపడుతుంది అని. తను బ్రతకలేదు. తనతో నాకు బ్రతుకు ఎలాగూ లేదు. అలాగని సావను లేదు. అది నరకమో త్రిశంకు స్వర్గమో నాకైతే తెలియదు. ఆమెకి ఏమైనా కావాల్సి పిలుస్తుందేమో. అందుకే నెలకు 30,000 ఇచ్చి పని మనిషిని పెట్టాను. ఆమెకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి సాయంత్రం 7 గంటలకల్లా వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకల్లా. ఇంకా ఏమైనా కావాలేమో వెళ్ళి అడిగేదా? స్వప్న, నీకు అనవసరం అనుకుంటాను. ప్లీజ్. ఆ గది తలుపు దగ్గరికి వేసేసి ఇంకా ఆమె గంటలు మనకు అస్సలు వినపడదు. మీరు నన్ను చాలా దూరం తీసుకెళ్లి దించాలి, గుర్తుందా? డ్రింక్ చేస్తున్నానని టెన్షన్ పడుతున్నావా? స్వప్న, యాక్చువల్గా చెప్పాలంటే నేను మామూలుగా ఉన్నట్టు తాగి ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. యూనో, ఇక నేను వెళ్తాను. అదేంటి అప్పుడే ఈ రాత్రంతా నాతో ఉండలేవా? అంటే నేను 10 గంటల కల్లా ఇంట్లో ఉండాలి. అంటే వేరే ఎవరైనా వస్తా అన్నారా? అదే అదే మరి ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు? అది ఓకే, నీ పర్సనల్ విషయాన్ని అడగండి. నిన్ను మీ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఓకే, పోనీ రేపన్నా రాత్రంతా నాతో ఉండగలవా? ఆలోచిస్తాను. గుడ్. 2 minutes వెయిట్. ఫ్రెష్ చేస్తా.
సుఖాన్ని అందించే స్త్రీ. నా గురించి మీకెలా? నీలాంటి వాళ్ళు ఈ ఇంటికి రోజుకొకళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు. మీ ఆయన పిలవమంటారా? నాకు చిన్న సాయం చేస్తావా? చెప్పండి. కూతురికి ఒంట్లో బాగోలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే పని మనిషి సాయంత్రం 5ంటికే వెళ్ళిపోయింది. ఆ హడావిడిలో మంచినీళ్లు పెట్టడం మర్చిపోయినట్లుంది. నేనా నడవలేను. దాహంతో కొను తిండిపోతుంది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి నా దాహం తీర్చగలవా? ఫ్రిడ్జ్లో వాడమంటారా? అందులో కాస్త విడి నీళ్లు కనిపిస్తే బాగుంటుంది. అదిగో ఫ్రిడ్జ్ అక్కడుంది. అలాగే, ఒక్క నిమిషం. త్వరగా తీసుకురా, మళ్ళీ ఆయన వస్తే అరుస్తారు. అలాగే వచ్చేస్తా. రుణం తీర్చుకోలేదా? మంచి నీళ్ళకి ఇంట్లో మాటకే కరువైన దాన్ని, ఆదరణకి నోచుకొని అనాథని, ఇప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి నాతో మాట్లాడి నేను ఒక మనిషినేనని నన్ను గుర్తించావు చూడు. అంతకన్నా ఆనందం నాకు ఇంకేం కావాలి చెప్పు. ఏమిటండి మీ బాధ? ఒక్కటైతే చెప్పగలను, 100 అయితే ఇదేంటని చెప్పగలను. నా శరీరాన్ని బాధిస్తున్నవి కొన్ని, నా మనస్సుని పీడిస్తున్నవి కొన్ని. నేను ఇలా రావడం మీకు బాధగా లేదా? ఇంట్లో భోజనం వండి పెట్టలేనప్పుడు మగవాడు బయట హోటల్కి వెళ్తున్నాడని, క్యారియర్ని తెచ్చుకుని ఇంట్లోనే సుష్టుగా ఫోన్ చేస్తున్నాడని తెలిసి కిరవివడం ఎందుకు? దేనికమ్మా బాధ? చావుకి మొదట్లో, బతుక్కి చివరిలో ఉన్న నా జీవితానికి త్వరగా విముక్తి కలగడం లేదే అన్న ఒక్క బాధే నాలో ఉంది. మీకు ఇంకేమైనా కావాలా? అడిగితే ఇవ్వగలవా? అంటే ప్రయత్నిస్తాను. నన్ను ఓదార్చే మనసు కావాలి, పలకరించే మనిషి కావాలి, ధైర్యం చెప్పే మాట కావాలి, కళ్ళు చూపించే కళ్ళు కావాలి. ఇస్తావా? నువ్వే కాదు, ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే అవి నా జీవితంలో ఎప్పటికీ కలగానే మిగిలిపోయే అంశాలవి.
నిన్ను అడగటం నాకు పిచ్చి, కానీ కళ ఎక్కడన్నా నిజమవుతుందో చెప్పు. నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను. అడగనా? అడగండి. రేపు రాత్రికి మళ్ళీ మా ఇంటికి వస్తావు కదా, అలా వచ్చేటప్పుడు నా కోసం, నీకోసం అంత విషయాన్ని తీసుకొస్తావా? మాట్లాడేది విషయం ఏంటండి? నా శరీరాన్నైతే అతి కష్టంగా ఈడ్చుకుంటూ బలవంతంగా ముందుకి చతికిల పడిపోయిన నా ఈ గుడ్డి బతుకుని చతికిల పడిపోతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు మంచినిచ్చి దాహం తీర్చినట్టే రేపు మరణాన్ని ఇచ్చి ఇంకో సాయం అయ్యో అసలు ఏంటది ఇది? ఎందుకు మీరు చనిపోవాలనుకుంటున్నారు? అసలు అది నేను నేను ఇంట్లో ఉన్నప్పుడు నిన్నులా బయటికి రావద్దని చెప్పానా లేదా? చెప్పండి, క్షమించండి, వెళ్ళిపోతున్నాను. ఏంటి ఆవిడ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నావా? అలాంటిదేం లేదు. మరి మధ్యలో అడిగితే ఇచ్చాను అంతే. ఆమె ఎందుకు అలా ఉంది? యాక్సిడెంట్, వెన్నుపూసలో ఏదో ప్రాబ్లం. ఆమెకి మీ తోడు చాలా అవసరం అనిపిస్తుంది. అందుకే కదా పని మనిషిని పెట్టాను. మన అనుకున్న మనిషికి పని మనిషికి చాలా తేడా ఉంటుంది కదా. స్వప్న, జీవితంలో నాకు నచ్చిన రుచికరమైన పదార్థాలతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ప్రేమించే మీ భార్య కోసం కాస్త సమయానికి సమయం అనేది చాలా విలువైంది స్వప్న. అనవసరంగా నేను దాన్ని వృధా చేసుకోలేను. తన వల్లనే చాలా నష్టపోతున్నాను. ఏ విధంగా? జీవితంలో సుఖం సంతోషం పంచాల్సిన భార్య అలా జీవస్థలం మిగిలిపోతే ఆ భర్త ఎంత 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 నరకం అనుభవిస్తారో మీకు తెలియదు స్వప్న. జీవితం అంటే అవేనా? ఇంకా సుఖం సంతోషం ఇంకేమీ ఉండవా? అంటే అదే బాధ దుఃఖం సమస్యలు ఇలాంటివి ఉంటాయి. లైఫ్ అంటేనే లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఐ నో. మరి మీకు తెలిసిందాను ఇలా ఎందుకు మీ భార్యని నిర్లక్ష్యం చేస్తున్నారు? నా భార్యకి నేనేం నోట్ చేయడం లేదే. తనకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూసిన తర్వాతే నాకేం కావాలో చూసుకుంటున్నాను. మన కష్టంలో ఉన్నప్పుడు మనకు కావలసిన మనిషి మన పక్కనే ఉంటే వచ్చే ఆ ధైర్యం కావలసిన ఏర్పాటు చేసి ఇచ్చే వస్తువుల్లో దొరకదు. ఆమె పరిస్థితి చూసి నువ్వు బాగా జాలి పడుతున్నట్టున్నావు. జాలి కాదు, ఆమె ఇంట్లోనే ఆమె ఉండగానే తన భర్త పోకెట్లో మరో ఆడది ఒదిగిపోవటం, ఈ విషయాన్ని
ఇదంతా ఆమెకు తెలియకుండా జరగట్లేదు, ఆమెకు చెప్పే చేస్తున్నాను. అయినా ఈ విషయం ఆమె నీతో చెప్పే ఉంటుంది కదా. చెప్పింది. తన నిస్సహాయ స్థితిని ఏం చేస్తాను చెప్పు. తన బాధ తనది, నా బాధ నాది, నీ బాధ నీది. నన్ను క్షమించండి. ఎందుకు? అంటే నీ పర్సనల్ విషయంలో నువ్వు జోక్యం చేస్తా. స్వప్న కమాన్. స్వప్న, ఈ రోజు నుంచి నా పర్సనల్లో నువ్వు కూడా ఓ పర్సన్ ఓకేనా? ఇక బయలుదేరదా? ఓకే స్వప్న, 1 minute. నువ్వు నాకు అందించిన ఆనందానికి నేను నీకు తిరిగి ఇస్తున్న బహుమతి. వెళ్దామా? నా బ్యాగ్. నువ్వు చెప్పిన ఏరియా వచ్చేసింది. ఇప్పుడు ఎటెళ్ళాలో చెప్పు. రైట్ సైడ్ టర్న్ తీసుకోండి. ఓకే. స్ట్రైట్ గా వెళ్ళండి. స్ట్రైట్. ఓకే. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది గ్రీన్ కలర్ హౌస్. ఆ ఇంటి ముందు ఆపండి. ఏది? ఆ బ్లాక్ కలర్ గేట్ కనబడుతుంది, ఆ హౌసేనా? అదే. ఓకే. బయటే ఉండిపోయారే, ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళకూడదు? మా ఇంట్లోకి రావడంలో తప్పు లేదు కదా. అదేం లేదు. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? నీలాగే చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. స్వప్న, రేపు సాయంత్రం 7 గంటలకు వచ్చి పికప్ చేసుకుంటాను. రెడీగా ఉంది. ఇదిగో, నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు. రాత్రంతా నాతోనే ఉండాలి. అవును, నేను ఇచ్చిన కవర్లో డబ్బు ఎంత ఉందో చూసుకున్నావా? అక్కర్లేదు, ఎంతున్నా పర్వాలేదు. కూర్చోండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. స్వప్న, నేను కాఫీ టీ లాంటివి తాగను. మీరేం తాగుతారో నాకు తెలుసు. కానీ అలాంటి సీసాలు మా ఇంట్లో ఉండవు. మా వారి పేరు వాస్తు. నీ పేరు స్వప్న, మీ ఆయన పేరు వాస్తవ్. అరే చాలా నిజం. అరే కుదిరింది మీ ఇద్దరికి. నమస్కారం సార్. దీనేనండి, నేను పనిచేసే కంపెనీ ఓనర్. పేరు కృష్ణప్రసాద్. చాలా మంచివారు. అర్థమవుతుంది. ఓ కంపెనీకి ఓనర్ అయ్యింది కూడా ఓ ఉద్యోగిని ఇంటి దగ్గర దించడానికి వచ్చాడంటే
సార్ది ఎంత మంచి మనసో అని. అంటే నాకు బాగా లేట్ అయింది కదా, అందుకని ఆయన ఇంటికి వెళ్ళి దారిదే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాను. ఏం పర్వాలేదు, నేనేమనుకోను. మీ ట్రీట్మెంట్ కోసం మీరు బాగా త్వరగా కోలుకోవాలని మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అంతేకాదు కంపెనీ నుండి మెడికల్ లోన్ కూడా ఇప్పిస్తామన్నారు. అలాగా? అవును, అందుకే పొద్దుపోయినా పని పూర్తి చేసుకొని మరీ వస్తుంది. సార్ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తేలం లేదు సార్. ఎక్కువసేపు మీరు చెప్పి నీరసం వస్తుంది, మీరు వెళ్ళి పడుకోండి. బయట చలి బాగా ఎక్కువ ఉంది, పైగా మీరు ఆస్తమా పేషెంట్ కూడా, ఇబ్బంది పడతారు. వారిని పంపించొచ్చి మీకు భోజనం పెడతారు, సరేనా? సార్ మా స్వప్న చాలా అమాయకురాలు. తన తపనంతా నా గురించే. తను నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. మీరు చేసే మేలు వల్ల మా స్వప్నకి కాస్త ఊట కలుగుతుంది. ఉంటాను సార్. స్వప్న, ఏంటి మ్యానిక్ ప్రాబ్లం? ఏమైంది? ఎందుకు ఏమైంది? ఆయనకి ఏంటి? ఆయన కోసమేనా ఈ శ్రమంతా? నేను నమ్ముకుంటూ తప్పు చేస్తున్నానని తెలిస్తే నా భర్త తట్టుకోలేరు. అందుకే మీ కంపెనీలో ఉద్యోగం అని, హై ట్రీట్మెంట్ కోసం మీరు హెల్ప్ చేస్తున్నారని, మెడికల్ లోన్ కూడా ఇప్పిస్తున్నారు అని అబద్ధం చెప్పవచ్చు. ఏమనుకోకండి. ఓకే, ఇట్స్ ఓకే. నా నుంచి నీకు ఏమన్నా హెల్ప్ కావాలా? అవసరం లేదు. ఎందుకొద్దు? ఎందుకంటే ఆయన ఇంకో 3 నెలలకు మించి ఎక్కువ బ్రతకరు. స్వప్న, ఈ విషయం మీ ఆయన తెలుసా? నేను ఆయనకి చెప్పలేదు. నొల్లొబ్బు కొట్టు నా మనసు చెప్పుకొని ఆయన కోసమే నేను నొల్లమ్ముకుంటున్నాను. స్వప్న, మీ ఆయన చనిపోతాడు అని తెలిసి కూడా ఎందుకు తన కోసం నీ జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు? ఒక కాకి దెబ్బ తగిలి కింద పడిపోతే చుట్టూ అన్ని కాకులు చేరి కావు కావు అంటూ అరుస్తాయి. వాటి మధ్య ఏ బంధాలు సంబంధాలు లేకపోయినా సరే సాటి కాకులుగా గొప్ప సానుభూతిని చూపిస్తాయి. భార్యాభర్తల బంధానికి అనుబంధానికి విలువనిచ్చే మనుషులు మనం. ఆ కాకుల్లో ఉన్న కనీస జ్ఞానం మనలో లేకపోతే ఎలా? బ్రతకడని నా బ్రతుకు నా సంతోషం నేను చూసుకుంటూ నా భర్తని పట్టించుకోకుండా నేను ఇప్పుడు చేస్తున్నా తప్పు కట్టే నా భర్తని పట్టించుకొని భార్యగా ఇంకా పెద్ద తప్పు చేసిందని అవుతాను. అందుకే చివరి క్షణం వరకు నా భర్తకు బ్రతుకు మీద ఆశ కల్పించడం, ఆయన సంతోషంగా ఉంచడం భార్యగా నా మీద అది నా కర్తవ్యం. సారీ, నా కుటుంబ సమస్యలు మీతో చెప్పి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఓకే, ఇట్స్ ఓకే.
నేను వస్తాను. రేపు వస్తాగా 7 గంటలకల్లా రెడీగా ఉంటాను. కాకి దెబ్బ తగిలి కింద పడిపోతే అన్ని కాకులు చుట్టూ చేరి కావ్ కావ్ అంటూ అరుస్తాయి. వాటి మధ్య ఏ బంధాలు సంబంధాలు లేకపోయినా సరే సాటి కాకులుగా గొప్ప సానుభూతిని చూపిస్తాయి. భార్యాభర్తల బంధానికి అనుబంధానికి విలువనిచ్చే మనుషులు మనం. ఆ కాకుల్లో ఉన్న కనీస జ్ఞానం మనలో లేకపోతే ఎలా? నా భర్త బ్రతకడని నా బ్రతుకు, నా సంతోషం, నా ఆనందం నేను చేసుకుంటూ ఆయన్ని వదిలేస్తే ఇప్పుడు నేను నమ్ముకుంటూ చేస్తున్న తప్పు కన్నా భర్తని పట్టించుకొని భార్యగా ఇంకా పెద్ద తప్పు చేసిందని అవుతాను. అందుకే చివరి క్షణం వరకు నా భర్తకు బ్రతుకు మీద ఆశ కల్పించడం, ఆయన్ని సంతోషంగా ఉంచడం భార్యగా నా విధి. అది నా కర్తవ్యం. అనుకున్నాను, కానీ కిటికీలో నుంచి చూస్తే మీరెందుకో బాధపడుతున్నారనిపించింది. ఓదారుతో అని వచ్చాను. వద్దంటే వెళ్ళిపోతాను.
భర్తగా నా బాధ్యత ఏంటో నాకు తెలిసి వచ్చింది సుగుణ. తెలిసి వచ్చింది. ఏమైందంటే సుగుణ, ఆ రోజు నేను తాగి డ్రైవ్ చేయడం వల్ల ఎక్కదు నీకు ఈ పరిస్థితి. తప్పు నేను చేసి నిన్ను వేలెత్తి చూపించాను. బాధపడకండి. సుగుణ, నీ వెన్నుపూసకు దెబ్బ తగిలి నువ్వు మంచాన పడితే భర్తగా నీ వెంట ఉండాల్సిన నేను కేవలం నీ నుంచి నాకు శారీరక సుఖం దొరకడం లేదన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఆ గదిలో పడేసి పట్టించుకోకుండా బజార్లో దొరికే సుఖాల కోసం పిచ్చి కుక్క పిచ్చి కుక్కలో ఒక ఊపుకుంటూ తిరిగి తలుచుకుంటే మీరు అడగండి, నాకు వస్తుంది. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా నా పనులన్నీ నువ్వే చేసేదానివి. అయినా సరే నిన్ను విసుక్కునేవాణ్ణి, నిన్ను తిట్టేవాణ్ణి. అయినా నువ్వు దేనికి నొచ్చుకోకుండా ఒక్క చిరునవ్వుతో నీకు నువ్వు సమాధానం చెప్పుకొని మళ్ళీ నా పనులన్నీ చేసేదాన్ని. ఎందుకు? మీరు ఇబ్బంది పడకూడదని, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని. నేను నిన్ను చాలా రకాలుగా కష్టపెట్టాను, ఏ విధంగా నువ్వు సంతోష పెట్టలేదే. అయినా సరే నువ్వు నన్ను వదలలేదు. సముద్రంలోనూ సంసారంలోనూ ఆటుపోట్లు అనేది సహజమండి. అలా అని సముద్రం నుంచి నీరు వేరవుతుందా? భర్త నుండి భార్య దూరం భార్య అంటే తను మామూలు ఇల్లాలే, తనకంటూ ఏ ప్రత్యేకత ఉండదని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది సుగుణ, భార్య అంటే బాధ్యత, భార్య అంటే ప్రతి ఇంట్లో ఉండే దేవత. దేవత భార్య ఎప్పుడు ప్రత్యేకమే. నాలాంటి భర్తలే సరిగ్గా పట్టించుకో. నన్ను క్షమిస్తా. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన వాళ్ళకి క్షమాపణ అవసరం లేదండి. సుగుణ, నువ్వు మళ్ళీ నడవచ్చు. నువ్వు మళ్ళీ నడవాలి. నిన్ను నేను నడుస్తాను. నీకు నేనున్నాను. నీకు నేను స్వప్న, చెప్పండి. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అది కృష్ణప్రసాద్ గారి కోసం. మీ సార్ వచ్చేసాడు.
స్వప్న, ఇప్పటిదాకా మీ సార్ కోసం ఎదురు చూసి ఇప్పుడు వచ్చారని తెలియగానే అలా డల్ అయిపోయావేంటి? అబ్బాయి అదేం లేదు. సరే, రాత్రికి త్వరగా వచ్చి స్వప్న, మీరు మా ఇంటికి రాకూడదా? రాకూడదని కాదు, ఆయనతో కలిసి మీరు రావడం నీకోసమే వచ్చాం. నాకోసమా? దేనికండి? నా కోసం విషాన్ని తీసుకురమ్మని నేను అడిగితే నువ్వు ఈ అమృతాన్నే నా దగ్గరకు పంపించావు. శ్మశానానికి చేరువవుతున్న నా బతుకులు మళ్ళీ వసంతాన్ని తీసుకొచ్చావు. డబ్బిస్తే సుఖాన్ని అందించే స్త్రీవని అనుకున్నాను, కానీ చేతులు జోడించి ప్రార్థించినందుకు చేజారిపోతున్న నా జీవితాన్ని తిరిగి అందించిన దేవతామూర్తివని ఇప్పుడే తెలుసుకున్నాను. అయ్యో, ఏంటండి ఇది? స్వప్న, నువ్వు మురికి కోపంలో మలిచిన మల్లె తీగవమ్మా. స్వప్న, ఈ అమృతం నువ్వు రాల్చిందే. స్వప్నం రాల్చిన అయ్యో, మా సుగుణ చెప్పింది నిజం స్వప్న. క్షణికమైన ఆనందం కోసం శాశ్వతమైన సుఖాన్ని వదులుకొని గాలి కోరికలకు కొట్టుకుపోయి ముళ్ళ కంపల మధ్య ఇరుక్కున్న నా మనసుని చాలా అంటే చాలా సున్నితంగా బయటికి లాగి భర్తగా నా బాధ్యత ఏంటో వేలెత్తి చూపించావు. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న, మీ ఆయన గురించి మా వారు చెప్పారు. ఏమండి, మీ వారిని మంచి హాస్పిటల్లో చేర్పించు, మంచి స్పెషలిస్ట్కి చూపించు. అక్కడ ఆయన వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కొని ఎంతైనా సరే నీకు ఎంత కావాలంటే అంత బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. ఇదిగా బ్యాంక్ చెక్ తీసుకో. తీసుకో స్వప్న, తీసుకో. స్వప్న, మా ఆవిని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. వెళ్లే ముందు ఒక్కసారి నిన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. విజయ సాధించింది. సూపర్ స్వప్న. బ్రోకర్ ముండా కొడుకుని బ్రోకర్ ముండా కొడుకుని నేను నన్ను నీ ముగ్గురిని చేసి నువ్వు చెప్పిన చావబోతావు. ఆహా,
విన్నాను. నేను డబ్బు కోసం కాదు అబద్ధం చెప్పాను. దేనికోసం? కృష్ణప్రసాద్ గారిలో మార్పు కోసం, కదా నిజం చేయడం కోసం. అసలు ఏమైంది నీకు? మనం పుడితే తల్లి సంతోషపడాలి, తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి. ఈ మూడు నేను ఎలాగో ఇవ్వలేకపోయా. కనీసం నా మనసుకు సంతృప్తినివ్వాలి అనుకున్నా, ఇచ్చాను. సుఖాన్నిచ్చే నాకు జీవితంలో మొదటిసారి గుండె నిండా సంతోషం వస్తుంది. అలాంటి వాళ్ళ వల్ల కాపురాలు కూలిపోతాయి అంటుంటారు అందరూ. కానీ అప్పుడప్పుడు కొన్ని జీవితాలు కూడా నిలబడతాయి. ఈ క్షణం నుంచి స్వప్న కష్టపడి బ్రతికే మనిషి, భార్య అందించే స్త్రీ కాదు. కాదు స్వప్న మా ఆవిడ్ని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. ఇది చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాసిన అమృతం. జ్ఞాపికను మరియు పారితోషికాన్ని ఇవ్వడానికి వేదిక అధ్యక్షులు శ్రీ ముత్తవరపు సురేష్ బాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. షీల్డ్ అలాగే 18,000 రూపాయల ప్రదర్శన పారితోషికాన్ని కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దర్శకుడికి 1000 రూపాయలు మరియు రచయితకు 1000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.